మన భారతీయ జవాన్లు ఒక 5 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పి డీజీఎంఓ ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పారు. అందులో మన మురళీ నాయక్ గారు కూడా ఉన్నారు. వాళ్ళతో పాటు మన మురళీ నాయక్ గారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలి. బట్ ఒక ఇంట్రెస్టింగ్ విషయంతో ఈ వీడియోని నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. May 7th ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయిన తర్వాత May 12th డొనాల్డ్ ట్రంప్ సీజ్ ఫైర్ ట్వీట్ చేసే ముందు వాళ్ళు మన మీదకి డ్రోన్లు పంపించారు. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని కొట్టే మన జెట్స్ పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ లోకి వెళ్ళి వాళ్ళ ఎయిర్ బేసెస్ ని ఒక 7, 8, 9 బేస్ల్ని భూమి మీద నుంచి చెరిపేసాయి. ఇదే చాలా పెద్ద న్యూస్. 2 దేశాలు చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తున్నాయి. వీటిలన్నిటి మధ్యలో ఒక న్యూస్ చాలా చిన్నదైపోయిందనే విషయం మీరు గమనించారా? ఇది నేను కూడా విన్నాను. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ దగ్గర ఒక 4 మాగ్నిట్యూడ్ ఎర్త్ క్వేక్ వచ్చిందని. అంటే చాలా మంది దాని మీద జోకులు వేశారు. నేచర్ కూడా అగేన్స్ట్ గా ఉంది పాకిస్తాన్ కి అది ఇది అని చెప్పి. కాకపోతే అక్కడ జియోగ్రఫికల్ లొకేషన్ మనం చూసినా, టెక్టానిక్ ప్లేట్స్ మనం చూసినా కూడా అక్కడ వచ్చే అవకాశం ఉంది. బట్ యు నో వాట్ ఈస్ ద పాసిబిలిటీ? చాలా మంది పొలిటికల్ అనలిస్టులు కూడా చెప్తున్నారు అక్కడ ఆ టైంలో ఏదైనా ఒక న్యూక్లియర్ టెస్ట్ జరుగుంటే కూడా ఈ మాగ్నిట్యూడ్ భూకంపం రిపోర్ట్ అయ్యే అవకాశం ఉంది అని. దీన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దీని ప్రస్తావన నేను మళ్ళీ తెస్తా. ఏకే భారతి గారు నిన్న డీజీఎంఓ ప్రెస్ బ్రీఫింగ్ అయింది. ఆ ప్రెస్ బ్రీఫింగ్ మొత్తాన్ని నేను చూశాను. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ రాజీవ్ ఘాయ్ గారి ఆధ్వర్యంలో ఇటు నేవీ నుంచి, అటు ఆర్మీ నుంచి, అటు ఎయిర్ ఫోర్స్ నుంచి హైయెస్ట్ పొజిషన్స్ వాళ్ళు వచ్చి వాళ్ళు స్వయాన మేము ఆపరేషన్ సింధు ఈ విధంగా కండక్ట్ చేశాము, మేము ఏం చేద్దామని అయితే వెళ్ళాము అది మేము సక్సెస్ఫుల్ గా పూర్తి చేశాము. కాకపోతే మీలో చాలా మంది ఆపరేషన్ సింధు అయిపోయింది అనుకుంటున్నారు, కానీ ఇట్ ఇస్ స్టిల్ అన్ ఆన్ గోయింగ్ ఆపరేషన్. ఒక లెవెల్ కి మించి దీని గురించి మేము చెప్పలేము, ఎందుకంటే అది మన అడ్వర్సరీకి అడ్వాంటేజ్ అవుతుంది అని చెప్తూనే ఏకే భారతి గారు చాలా అద్భుతంగా మాట్లాడారు. ఏవైతే ఆపరేషన్స్ ఇప్పటిదాకా మనం కండక్ట్ చేశామో అవి ఆన్ ఎయిర్ జరిగినాయి కాబట్టి ఆయనకి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి. ఇందులో 3 క్వశ్చన్స్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించినాయి. క్వశ్చన్ నెంబర్ 1, అక్కడ ఒక రిపోర్టర్ అడిగాడు ఆయన, మీరు మన వాళ్ళు పడిపోయారని చాలా వార్తలు వస్తున్నాయి కదా, మన ఫైటర్ జెట్స్ గానీ ఆ పైలట్లు గానీ పడిపోయారు, వాళ్ళకి దొరికారని చాలా వార్తలు వస్తున్నాయి కదా, ఒక అమ్మాయి ఫోటో కూడా సర్క్యులేట్ అవుతుంది. పాకిస్తాన్ మీడియా అంత సిగ్గు సరైన లేకుండా ఇదిగో ఈ ఫైటర్ పైలట్ మాకు దొరికేసిందని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఒక చిన్న ప్రూఫ్ కూడా లేకుండా. అదో పైశాచికారిందో పాకిస్తాన్ వాళ్ళది. దానికైనా నికాస్ అయిన ఆన్సర్ ఒకటి చెప్పారు, మన వాళ్ళు ఇప్పటిదాకా వాళ్ళకి దొరకలేదు, దిస్ ఆన్ రికార్డ్, ఒక్క ఫైటర్ పైలట్ కూడా పాకిస్తాన్ వాళ్ళకి దొరకలేదు అని చెప్తూనే మన జెట్స్ ఏమైనా పడినాయని అడిగితే, ఇది నేను స్పెసిఫిక్ గా ఈ క్వశ్చన్ ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఈ వెస్టర్న్ అవుట్లెట్స్ ఉన్నాయి కదా, దీన్ని భూతద్దంలో పెట్టి కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నట్టు ఫలానా రఫేల్ జెట్స్ పడిపోయినాయి, రఫేల్ జెట్స్ అంత సీన్ లేదు, రఫేల్ జెట్స్ ఓడిపోయినాయి, ఆపరేషన్ సింధుని డౌన్ ప్లే చేయడానికి చూస్తున్నారు వాళ్ళు. అది యూఎస్ అయినా, యూఎస్ వసాల్ స్టేట్స్ అయినా. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ముందు భారత్ గారు ఏం చెప్పారో చెప్తే జాగ్రత్తగా వినండి. కాంబాట్ సిచ్యువేషన్ లో మనం ఉన్నప్పుడు, ఒక యుద్ధం ఉండే వాతావరణం ఉన్నప్పుడు ఇలాంటి చాలా కామన్ థింగ్స్, మీరు దాని గురించి ఇబ్బంది పడకూడదు. మనందరికీ 1 పాయింట్ ఎజెండా ఉంది. I'm happy that you've asked this question. You know, we are in a combat scenario and losses are a part of combat. The question that you must ask us, okay, and indeed that we must ask ourselves, you inclusive, is have we achieved our objectives? As for వాళ్ళు ఉగ్రవాదుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ, అదే ఉగ్రవాదులకు హెల్ప్ చేస్తున్న కమాండ్ సెంటర్స్ గానీ, మన మీదకి వాళ్ళు వస్తున్న ఎయిర్ బేసెస్ గానీ, కమ్యూనికేషన్ హబ్స్ ఏవైతే ఉన్నాయో చక్కగా కూర్చొని మాడుకుంటారు అందరూ కలిపి. మొన్న ఒకటి వచ్చి పుల్వామా ఇస్ అవర్ టాక్టికల్ బ్రిలియన్స్ అంటాడు. Try to tell them with our tactical brilliance in Pulwama. Now we showed them our ఆపరేషనల్ డిఫెన్స్ పొజిషన్ లో ఉండేవాడు మదవెక్కిన మాటలవి ఓపెన్ గా బయటకు చెప్తున్నారు. అండ్ మీ అందరికీ ఒక డౌట్ కూడా రావచ్చు, అరే ఆపరేషన్ సింధూర్ ఇంత బలంగా చేసాం మనం, లిటరలీ పాకిస్తాన్ లాంటి ఒక దేశాన్ని మన బూట్ల కిందకి తెచ్చేసాం. 1971 లో కూడా 65 లో కూడా ఇంత దగ్గరికి వెళ్ళిపోలేదు, ఆల్మోస్ట్ బార్డర్లు చెరిగిపోయేవి. ఇట్లా విజయ పంచుల వరకు మనం వెళ్తుంటే వెస్టర్న్ మీడియా అవుట్లెట్స్ వాళ్ళ న్యూస్ పేపర్లు, ముఖ్యంగా CNN, ఈ న్యూయార్క్ టైమ్స్, గార్డియన్, ఫ్రాన్స్ లో కూడా ఒక పేపర్ ఉంటుంది, ఆ పేరు ఏదో మర్చిపోయాను, మీకు తెలిస్తే కింద రాయండి. ఏదైతే పాకిస్తానీ సెంటిమెంట్స్ ఉంటాయో వాటిని ఎక్కువ చేసేలా ఉంటాయి వీళ్ళ రాతలు, వాళ్ళ చేష్టలు. ఎంతసేపు రఫేల్ పడిపోయినా అంటారు కానీ, నూర్ ఖాన్ లాంటి వాళ్ళ ఎయిర్ బేస్ ని రావల్పిండి లాంటి ఊర్లో యుద్ధం ఒకటి జరుగుతుందని అందరికీ తెలిసి వాళ్ళు అంత పకడ్బందీగా ఉన్నా కూడా మన ఫైటర్ జెట్లు వేసుకుని వాళ్ళ ఎయిర్ స్పేస్ లోకి వెళ్ళి మనకన్నా ముందు డ్రోన్లు పంపించి జరిగే మొత్తాన్ని రికార్డ్ చేయించి బిఫోర్ ఆఫ్టర్ ఇమేజ్ పెట్టి వాళ్ళ డీజీఎం మాట్లాడుతుందంటే, దాన్ని మేము పేలగొట్టామని చెప్పగలుగుతుందంటే దాని అర్థం ఏంటి? దాన్ని వీళ్ళు పేపర్స్ ఎందుకు రాయట్లేదంటే దానికి చిన్న లాజిక్ ఉంది. మీరు అందరూ అనుకున్నట్టు అమెరికా ఏదో ఇండియాని తొక్కేద్దామనో, భారతదేశాన్ని అణిచేద్దామనో కాదు. ఇట్స్ ప్యూర్ బిజినెస్. మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక వీధిలో 2 కిరాణా కొట్లు ఉన్నాయి, 2 ఓనర్లకి పడదు. ఒక కిరాణా కొట్లో అవే సామాన్లు కొద్దిగా నాసిరకంగా ఉన్నా, అదే రెండో కిరాణా కొట్లో అవే నిత్యావసర వస్తువులు మంచి క్వాలిటీగా ఉన్నాయి, చాలా మంచి ప్లేసుల నుంచి సోర్స్ చేశారు, ధర కూడా రీజనబుల్ గా ఉంది. ఆ అన్నం తిన్న ఉల్లిపాయలతో కూరలు చేసుకున్న ఒంటికి బాగా పడుతుంది. అప్పుడు న్యాచురల్ గా కస్టమర్స్ దేన్ని కొంటారు? ఏ కిరాణా కొట్లోకి వెళ్తారు? ఆన్సర్ సింపుల్ కదా. ఇప్పుడు ఈ 2 కిరాణా కొట్లు USA, రష్యా. USAలో F-35s ఉన్నాయి, వాటి డౌన్ గ్రేడెడ్ వర్షన్ పాకిస్తాన్కి పంపించింది F-16s. రష్యాలో రఫేల్ జెట్స్ ఉన్నాయి. ఈ రష్యా అనే కిరాణా కొట్లో దొరికే సామాన్లో రఫేల్స్ ఉన్నాయి, రఫేల్ ఫైటర్ జెట్స్. అమెరికా అనే కిరాణా కొట్లో F-35s ఉన్నాయి. ఇక్కడ కస్టమర్ ఇండియా రఫేల్స్ ని తీసుకుంది, ఈ పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ తో అదే రఫేల్ జెట్స్ తో దుల్ల కొట్టేస్తుంది. అంటే అడికి పీడకలు వస్తున్నాయి. ఇషక్ దర్ లాంటి
షేబాజ్ షరీఫ్ అయితే నిద్ర పట్టట్లేదు. రఫేల్ అంటేనే చెమటలు పడుతున్నాయి. ఇంకో పక్క ఏమవుతుంది, వాళ్ళ ఫైటర్ జెట్లు పడిపోతున్నాయి. మన దగ్గర దాని ఇన్ఫర్మేషన్ ఉంది. ఇన్ఫాక్ట్ ఇదే ఏకే భారతి గారికి అదే డీజీఎంఓ ప్రెస్ మీట్ లో ఇంకో క్వశ్చన్ వచ్చింది, మీరు ఫైటర్ జెట్లు పడగొట్టారు కదా, వాటి గురించి ఏమైనా చెప్తారంటే ప్రస్తుతానికి ఆయన ఏం చెప్పలేదు. ఎందుకు, ఆపరేషన్ సింధూర్ స్టిల్ ఆన్ గోయింగ్ లో ఉంది. ఇప్పుడు ఏదైనా మాడితే అనవసరంగా వాళ్ళకి బలం ఇచ్చినట్టు అవుతుంది. ఆ ఛాన్స్ ఇండియా తీసుకోవట్లేదు. ఇప్పుడు ఆయన గుచ్చి మరీ అడిగాడు, 4th జనరేషనే కదా సార్ అది అని. డైరెక్ట్ గా చెప్పట్లేదు. F-16 రిపోర్టర్ కూడా చాలా తెలివైనడు కాబట్టి 4th జనరేషనే కదా అని అడిగాడు. దానికి అందరూ నవ్వారు. ఆయన కూడా అది నేను చెప్పాను కానీ అది హైటెక్ అన్నాడు. ఖచ్చితంగా JF-17 హైటెక్ కాదని మన అందరికీ తెలుసు, అది చైనా మేడ్. అది సో F-16 లో పడి ఉంటాయి. ఇలా పడ్డం వల్ల ఏం నష్టం అమెరికాకి కానీ, వెస్ట్ మీడియా కానీ, వసాల్ స్టేట్స్ కానీ, ముఖ్యంగా ఆస్ట్రేలియా కానీ, ఫ్రాన్స్ కానీ, UK కానీ. ఇప్పుడు ఎవరైతే F-16 F-35 కొందాం అనుకుంటున్నారో వాళ్ళు కొండం మానేస్తారు. సింపుల్. పాకిస్తాన్ మట్టి కనిపించారు చూసారా మీరు అని. సో వాళ్ళు రాయరు, వాళ్ళకి తెలిసినా రాయరు. ఆపరేషన్ సింధూర్ ఎంత సక్సెస్ అయినా రాయరు. అలాగే మన బ్రహ్మోస్ పాకిస్తాన్ చితక్ కొడుతుంటే దాని మీద మీకు అక్షరం ముక్క కనబడదు. రఫేల్ జెట్ ఇలా కింద పడింది ఒక చిన్న స్పెక్యులేషన్ ఉండేవండి, చిన్న స్పెక్యులేషన్ అంతే, చాలా చిన్నది. అంటే ఎవడో పాకిస్తాన్ వాడు లండన్లో ఎక్కడో కూర్చొని ఆడికి రాత్రిపూట కలొచ్చి ఉంటుంది, నెక్స్ట్ డే రిపోర్టర్కి చెప్పుంటాడు, లేదా ఆడే రిపోర్టర్ అయి ఉంటాడు, టక్కన ఒక ఆర్టికల్ పడిపోతుంది. ఇలా అంటున్నారు అఫీషియల్ సోర్సెస్ సే అని చెప్పి వాళ్ళు ఒక చిన్న హెడ్డింగ్ పెట్టుకొని రాసేస్తారు, పెద్ద ఆర్టికల్, ఓ 2 పేజీలు ఉంటుంది. అది దేనికైనా వీ హ్యావ్ టు రీడ్ బిట్వీన్ ద లైన్స్. ఇది నేను స్పెసిఫిక్ ఎందుకు చెప్తున్నానంటే ఒక ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ నడుస్తుంది, ముఖ్యంగా మీడియా అవుట్లెట్స్ కి నిజానికి మధ్యలో. మన వీడియోస్ చూసేవాళ్ళు చాలా మంది లండన్లో ఉండేవాళ్ళు, యూఎస్లో ఉండేవాళ్ళు కూడా ఉన్నారు, మన తెలుగు వాళ్ళు. వాళ్ళు నాకు డిఎమ్స్ కూడా రాస్తున్నారు. ఇలా లండన్లో నా కొలీగ్స్ పాకిస్తానీస్ ఉన్నారు, వాళ్ళు స్వీట్లు పంచుకుంటున్నారు, వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. అంటే దాని అర్థం ఇదే, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్లో మనం వెనకబడి ఉన్నాం, నెరేటివ్ మనకు అనుకూలంగా లేదు. దానికి కారణం రష్యాకి యూఎస్కి మధ్యలో ఉండే గొడవ, ఈ 2 కిరాణా కొట్ల మధ్యలో ఉండే గొడవ వల్ల భారతదేశాన్ని కానీ ఆపరేషన్ సింధూర్ కానీ బ్యాక్ సీట్లో కూర్చోబెడుతున్నారు. అలానే మనం చేసింది ఏమైనా తప్ప అంటే ఖచ్చితంగా కాదు. ఇవాళ యూఎస్ చూసారు కదా టక్కన ప్లేట్ ఎలా ఫిరాయించిందో. ఇన్ఫాక్ట్ ఇదే డొనాల్డ్ ట్రంప్ గారు సీట్ ఎక్కక ముందు అనవసరంగా యూఎస్ ఫండింగ్ ఇస్తుంది అని చెప్పిన అదే మనిషి IMF నుంచి $2.4 బిలియన్ టక్కన అలా ఇప్పించాడు పాకిస్తాన్కి. ఏ ఎండగా గొడుగు పట్టుకుంటుంది యూఎస్ఏ కాబట్టి. వీ నీడ్ పార్ట్నర్స్, వీ నీడ్ రష్యా, వీ నీడ్ ఇజ్రాయెల్. యూఎస్కి ఎదురెళ్లే బలం ప్రస్తుతానికి మనకు లేకపోవచ్చు, బట్ ఆ ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని మనం కూడగట్టుకోవాలి. ఎకనామిక్ గా వన్స్ మనం చేరాల్సిన స్థాయికి చేరిన తర్వాత ఏ గేమ్ అయినా ఆడొచ్చు. ఇవాళ మనం 4.5 ట్రిలియన్ దగ్గర ఉన్నాం. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు మనం కష్టపడితే ప్రతి ఒక్కరు కష్టపడాలి. వీడియో చూస్తున్న మీరు, వీడియో చేస్తున్న నేను, గవర్నమెంట్కి పనిచేసేవాళ్ళు, ప్రైవేట్ సెక్టర్స్ లో పనిచేసేవాళ్ళు, డిఫెన్స్కి పనిచేసేవాళ్ళు, ఎవరి ఫీల్డ్స్ లో వాళ్ళు కష్టపడి మన జీడీపీని మనం పెంచగలిగితే, మన ట్యాక్స్ మనం కరెక్ట్ గా కట్టగలిగితే ఒక 5 to 10 years 10 ట్రిలియన్ ఎకానమీ మనం చూడొచ్చు. అవకాశం మనకు ఉంది. నేను అందుకే చెప్తా, మన జియో పొలిటికల్ చెస్ గేమ్ చాలా కరెక్ట్ గా ఆడాలి. అట్ ద సేమ్ టైం ఎవరైనా ఒక మాట మనల్ని అంటే మనం పడాల్సిన అవసరం కూడా లేదు. ఇవ్వాల్సిన దగ్గర ఇస్తూనే ఉండాలి. ఏకే భారత్ గారు ఇచ్చినట్టు. ఇవాళ డైరెక్ట్ గా అంటున్నారు ఆయన. ఇది 3వ క్వశ్చన్ నేను మాట్లాడదాం అనుకున్నది. రిపోర్టర్ అడిగాడు, ఎంతమంది సార్ క్యాజువాలిటీస్ ఉంటారు అని అడిగితే, మా పని మాకు ఇచ్చిన లొకేషన్ని కొట్టడం, మాకు అసైన్ చేసిన టాస్క్లు ఫినిష్ చేయడం, కానీ ఆ బిల్డింగ్ లో ఉండే ఉగ్రవాదులు ఎంతమంది పోయారో లెక్కెట్టడం మా పని కాదు, అది వాళ్ళ పని, బాడీ బ్యాగ్స్ లెక్కేసుకోవడం అని చెప్పి ఆయన అన్నారు. Well, to start with, our aim was not to inflict casualties, but in case there have been, it is for them to count. Our job is to hit the target, not to count the body bags. Which is a very strong statement. ఇండియా ఇవ్వాల్సిన దగ్గర ఇవ్వాలి, మనం దాని గురించే మాట్లాడదాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చైనా ఇన్వాల్వ్మెంట్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను నేను. మీరు జాగ్రత్తగా గమనించండి, సీజ్ ఫైర్ అనౌన్స్ అవుతుంది. ఇండియన్స్ ఎవరు సీజ్ ఫైర్ అనలేదు. జయశంకర్ గారు కానీ ఇండియాకి సంబంధించి ఎవరు ట్వీట్ చేసినా సీజ్ ఫైర్ అని వాడలేదు, ఎక్సెప్ట్ ఒమర్ అబ్దుల్లా. బట్ సీజ్ ఫైర్ అనౌన్స్ చేసిన తర్వాత మనం కామ్గానే ఉన్నా, మనం ఒప్పేసుకున్నా కూడా గంట సేపటికి, 2 గంటల్లో 7:30 PM సడన్ గా డ్రోన్లు వచ్చినాయి, 2 రకాల డ్రోన్లు. సో ఇమీడియట్ గా వైలేట్ చేసి మళ్ళీ సడన్ గా 10ంటికి ఆగిపోయినాయి. అది ఎందుకు అంటే చైనా వచ్చింది. ఆ మ్యాటర్ మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్సో వీడియో బిగినింగ్ లో చెప్పినట్టు న్యూక్లియర్ టెస్ట్ నిజంగా జరిగిందా, వాళ్ళు మన మీద వేద్దాం అనుకుంటున్నారా, ఆ పాయింట్ నేను మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. అండ్ ఆల్సో యోగి ఆదిత్యనాథ్ గారు ఈ బ్రహ్మోస్కి సంబంధించి ఒక ప్లాంట్ స్టార్ట్ అవుతుంది లక్నోలో. అది మన భారతదేశానికి ఎంత ఇంపార్టెంట్ మనం మాట్లాడుకోవాలి, మనం మాట్లాడదాం. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ మన దేశానికి సంబంధించి లోకల్ ఇష్యూస్ నుంచి ఇంటర్నేషనల్ ఇష్యూస్ వరకు ఏం జరిగినా, దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఉన్నా మొత్తాన్ని కన్సాలిడేట్ చేసి అందరికీ అర్థమయ్యే భాషలో ఒక 15-20 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తా. అది నా బాధ్యత. మీలో చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ చేస్తున్నారు, దానివల్ల కొత్త వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. ఒకవేళ మీరు కొత్త వాళ్ళు అయితే నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. నొక్కారుగా, డన్. ఇక్కడ నుంచి నేను చాలా డీటెయిల్స్లోకి వెళ్దాం అనుకుంటున్నాను. ప్రతి చిన్న డీటెయిల్ మీకు అర్థం కావాలంటే ఈ బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి. ఎక్కడో సీతాకోక చిలుక రెక్కలాడిస్తే ఇంకెక్కడో భూకంపం వచ్చినట్టు ఒక సినిమాలో కూడా ఈ పదాన్ని నేను విన్నా. సినిమా ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకుంటున్నానంటే ఇంకా ఈజీ అవుతుంది మీరు అర్థం చేసుకోవడానికని. దశావతారం అనే సినిమా ఉంది, కమల్ హాసన్ గారు చేసింది. అందులో దీని ప్రస్తావన వస్తుంది. అక్కడ ఎలా అయితే సునామీ రావడానికి కూడా ఒక కారణం ఉంది అని ఆ సినిమాలో చెప్దాం అనుకున్నారు. ప్రపంచ ప్రళయాన్ని ఆపడానికి గోవిందరాజస్వామి వచ్చారు అనే మీనింగ్ వచ్చినట్టు ఆ సినిమా మాట్లాడుతుంది. అఫ్ కోర్స్ ఆ సినిమాతో చాలా ఇష్యూస్ ఉన్నాయి, బట్ స్టిల్ అలాగే సీజ్ ఫైర్
ఆల్మోస్ట్ మనం యుద్ధాన్ని గెలుస్తున్నా, ఎల్ఓసి చెరిపేసే అంచుల దాకా మనం వెళ్ళినా టక్కని మనం ఆగిపోవాల్సి వచ్చింది. సుక్కుమ్, రహీం యార్ ఖాన్, రఫీక్ ఎయిర్ బేస్, నూర్ ఖాన్ ఎయిర్ బేస్, అటు మురీద్లో కానీ ఇలా రకరకాల ప్లేసెస్ లో వాళ్ళని కొడితే మనం సడన్ గా ట్రంప్ ఎందుకు ట్వీట్ చేశారైనా, మోదీ గారు ఇప్పటిదాకా ఎందుకు మాట్లాడలేదు అనే క్వశ్చన్ మన అందరికీ వస్తుంటది. ఒక కోపం కూడా ఉంటది. లిసన్ టు మీ కేర్ఫుల్లీ. May 7th మనం ఆపరేషన్ సింధూర్ లాంచ్ చేసాం. కేటగారికల్ గా ఆర్మీ ఇన్స్టాలేషన్స్ గానీ, సివిలియన్స్ గానీ మనం టచ్ చేయలేదు. మురీద్కే లాంటి డెస్టినేషన్స్, బహావల్పూర్ లొకేషన్ గానీ, ఎక్కడైతే లష్కరే తైబా, ఈ జైషే మొహమ్మద్ వీటి హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో, అబ్దుల్ రౌఫ్ లాంటి ఎక్కడి నుంచి అయితే పనిచేస్తున్నాడో, మసూద్ అజర్ ఫ్యామిలీ ఎక్కడైతే ఉందో, వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి ఇండియా పైన పన్నాగాలు పన్నుతుందో, అలాంటి లొకేషన్స్ మనం కొట్టాం. ఇన్ఫాక్ట్ ఇదే మాట డీజీఎంఓ ప్రెస్ మీట్లో కూడా చెప్పారు. నేను ఎప్పటి నుంచి ఏమంటున్నాను, నేను 4-5 వీడియోల నుంచి, ఈ యుద్ధం ఇండియాకి పాకిస్తాన్కి అనుకోకండి మీరు, ఇండియాకి ఉగ్రవాదానికి, ఆ ఉగ్రవాదానికి ఆశ్రయం ఇస్తుంది పాకిస్తాన్. ఇండియా పాకిస్తాన్ సమఉజ్జీలు కాదు. ఇద్దరు ఈక్వల్స్ కొట్టుకుంటే కదా యుద్ధం అంటారు. ఇక్కడ అసలు ఆ యుద్ధం దానికి కాదు. ఇది వాళ్ళు పావుని పెంచి పోషిస్తున్నారు. ఆ పావుని ఎప్పుడు పడితే అప్పుడు మన బోర్డర్ని దాటి పంపిస్తున్నారు. మతం అడిగి చంపేస్తున్నారు. వాళ్ళు మన దేశంలో ఒక సివిల్ అన్రెస్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. సో మనం దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాం. దానికే ఆపరేషన్ సింధూర్ లాంచ్ అయింది. అంటే ఇవాళ డీజీఎంఓ కూడా ఆ ప్రెస్ మీట్లో కూడా అదే అంటున్నారు. వాళ్ళు రాజీవ్ ఘాయ్ గారు ఏమంటారు, ఇండియా ఉగ్రవాదం మీదకి దాడికి వెళ్ళింది, మేము స్పెసిఫిక్గా చెప్పాం కూడా, మీరు మమ్మల్ని ఇంకా కెలకొద్దు, ఎవరైతే మా మీద దాడికి వస్తున్నారో వాళ్ళని మాత్రం న్యూట్రలైజ్ చేసాం మేము, అదే లేపేశాం మేము. That our fight was with and their support infrastructure and not with Pakistan military. అన్నప్పటికీ 7th నైట్, 8th నైట్, 9th నైట్ 3 రోజులు కంటిన్యూస్ గా డ్రోన్లు గానీ, వాళ్ళ సైడ్ నుంచి మిజైల్లు గానీ ఢిల్లీ మీదకి ఏం చేశారు. వాళ్ళకి ఎంత ధైర్యం, అది నాకు అర్థం కాని విషయం. ఫతే 2 మిజైల్, అది అఫ్ కోర్స్ మనం దాన్ని సిరిసాలో కొట్టాం, లాగి పెట్టి ఎలా కొట్టామంటే మట్టి కరిచింది అది. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక చాలా ఫ్రెజైల్ సీజ్ ఫైర్ సిచ్యువేషన్ ఉంది కానీ, ఆఫ్టర్ ద వైలేషన్స్ 10 PM షేబాజ్ షరీఫ్ మీటింగ్ తర్వాత, బట్ అందరికి ఏం తెలిసింది, మన భారతీయులకి ఛాతి మీదకి పెట్టి చెప్పొచ్చు మనం, మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్సే మన శ్రీరామ రక్షని. అది ఆకాశ్ తీర్ అవనివ్వండి, S-400 అవనివ్వండి, లేదా వేరే ఏదైనా అవనండి, ఒక్కటి కూడా వాళ్ళు ఎక్కడికైతే కొడదాం అనుకుంటారో అక్కడ కొట్టడానికి వీలు లేకుండా మనం చేసాం. అంతెందుకు ఒక మాట అంటున్నారు ఏకే భారతి గారు, అసలు పాకిస్తాన్ ఫైటర్ జెట్ మన బార్డర్ కూడా దాటలేకపోయింది అని చెప్తున్నారు ఆయన. Their planes were prevented from coming inside our border. మన జట్లు వాళ్ళ లొకేషన్ల మీద వరకు వెళ్ళాయి. మీకు ఇంకా చెప్పాలంటే ఇవాళ మన ఫుటేజ్ ఎలా చూపిస్తున్నాం, బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పి మురీద్కేని మనం ముందు చూపించి, మురీద్కే మనం కొట్టిన పాయింట్ని మనం వీడియో రికార్డ్ చేసి ఎలా చూపించగలుగుతున్నాం, తర్వాత ఆఫ్టర్ ఇమేజ్ డ్రోన్ షాట్స్ ఎలా చూపించగలుగుతున్నాం అంటే, ముందు మనం డ్రోన్ పంపించాం. ఎందుకంటే డ్రోన్ కానీ మిజైల్ కానీ సేమ్ స్పీడ్లో వెళ్ళాం. ముందు అక్కడికి వెళ్ళి డ్రోన్ ఉంటుంది, మిజైల్ కోసం వెయిట్ చేస్తుంది, కొట్టేది రికార్డ్ చేస్తుంది, ఆఫ్టర్ ఇమేజరీ మొత్తం రికార్డ్ చేసుకొని మనకి పంపిస్తుంది. ఇదంతా జరుగుతున్నా కూడా పాకిస్తాన్ వాడు ముసుగుదాన్ని ఎలా పడుకున్నాడంటే, ఆడికి కనబట్లేదు. ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మనం లేపేశాం. ముఖ్యంగా లాహోర్లో 2 రోజులు లేపేసినట్టున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఉండేవి సరిగ్గా పనిచేయట్లేదు. HQ-9 ఇవన్నీ చైనా పంపించింది. ఇప్పుడు వాడవి దాన్ని ఆఫ్రికాకి అమ్మాలనుకుంటున్నాడు. ఆఫ్రికా అసలుకి చాలా బేరాలు అవి ఆడు కొనుక్కునే మనిషి ఆయన. ఎందుకు కొంటాడు అసలు HQ-9s? ఇప్పుడు ప్రపంచం అంతా స్ప్రెడ్ అయింది కదా. పాకిస్తాన్కి రే చీకటే కాదు, పగలు కూడా ఏం కనబడదు. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్ని ఆటలు అరటిపండ్లు అవన్నీ జస్ట్ ఏవో షోకేస్కి పెట్టుకున్నారు అన్నట్టు మీనింగ్ వచ్చినట్టు ఉంది ఇప్పుడు. బట్ ఇన్ ఎనీ కేస్ వాళ్ళు పంపేవన్నీ మనం కొడతానే ఉన్నాం. మనం వాళ్ళ మీద రాత్రి పగలు తేడా లేకుండా తెగ ట్రై చేశారు పంపడానికి. వాళ్ళు దీన్ని పెద్ద విక్టరీ స్పీచ్ లాగా ప్రకటించుకున్నారు కానీ ఒక్క ఇమేజ్ చూపించలేరు, ఒక్క ఫోటో చూపించలేరు బిఫోర్ ఆఫ్టర్ది. మీరే గమనించండి. పైగా ఇవాళ DGISPR కూర్చొని ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన వాళ్ళ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూస్తే నాకు నవ్వు వచ్చింది. నేను మెకానికల్ ఇంజనీరింగ్ చదివేటప్పుడు 4th year 2nd semester అది. మా నలుగురికి ఒక 4 members కలిపి ఒక గ్రూప్ చేయాలి. క్లాస్లో అవే ఉండవు కానీ ఒకటేదో చేయాలి, మెకానికల్ ఇన్స్ట్రుమెంట్ ఏదైనా చేయాలి. కాకపోతే మా టైం ఏంటంటే అప్పుడు నలుగురు బ్యాక్ బెంచర్సే ఉండేవాళ్ళు. ఆ ఇన్స్ట్రుమెంట్ని బాగా చేశాం కానీ ఈ ప్రెజెంటేషన్లు గట్టా చేయడం అందరికీ బద్ధకం, ఏ ఒక్కడు చేసేవాడు కాదు. సో ఆ రోజు పొద్దున్న 7ంటికి లేచి టకటక ఏదో కొట్టేసి 8ంటికి పట్టుకెళ్ళి చూపించేవాళ్ళం. అది చూసి మా టీచర్లు గట్టా ఠంగు తినేవాళ్ళు. దానికన్నా దారుణంగా ఉంది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. ఎనీవేస్ మన పాయింట్కి వస్తే, ఎప్పుడైతే పాకిస్తాన్ వాడు మనం చెప్పింది వినకుండా, అరే బాబు మేము జస్ట్ ఉగ్రవాదుల్ని పట్టుకుంటున్నాం అన్నా కూడా, వీళ్ళందరికీ లోపల చాలా అక్రమ సంబంధాలు ఉండడం వల్ల అక్కడ అబ్దుల్ రౌఫ్ అనేవాడు చనిపోతే డైరెక్ట్ ఇమేజ్ ఉంది. పెద్ద పెద్ద ISI ఏజెంట్లు, ఆర్మీ వాళ్ళు పేర్లతో సహా ఫోటోలు బయటకు వచ్చాయి. లెఫ్టినెంట్ జనరల్ ఫయాజ్ హుస్సేన్ షా ఆయన ఏం చేస్తున్నాడు అక్కడ నాకు తెలియక అడుగుతున్నా. ఆయన ఏమైనా ఫ్రీడమ్ ఫైటరా, సివిలియనా, దేశానికి ఏదైనా చేశాడా? గ్లోబల్ ఉగ్రవాదుడు. ఆఖరికి US ట్రెజరీ కూడా చెప్పింది ఆ మాట. రావ్ ఇమ్రాన్ సర్తాజ్ అని మేజర్ జనరల్ పంజాబ్ IGP ఉస్మాన్ అన్వర్ కి అక్కడ ఏం పని? ఈ ఫోటో బయటకు వచ్చింది కదా, మీరు నగ్నంగా దొరికిపోయారు కదా, అయినప్పటికీ మీరు వదలలేదు, మా మీద దాడికి వచ్చారు. దాడికి వద్దాం అనుకున్నారు, వచ్చారని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఎక్కడ ఉంటే అక్కడ కొట్టేశాం మిమ్మల్ని. మీరు ప్రాపగెండా వార్ పట్టుకుని తిరుగుతున్నారు రకరకాల న్యూస్ పేపర్ల దగ్గరికి వెళ్ళి, ఈ పేపర్ ఆ పేపర్, గార్డియన్, న్యూయార్క్ టైమ్స్, CNN అని చెప్పి ఎవడికి నచ్చిన ఆర్టికల్ అక్కడ రాసుకుంటున్నాడు అక్కడ. కాకపోతే నిజం ఇప్పుడు ఎక్కడ ఉంటుంది, ధర్మం ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? ప్రూఫ్లు ఉండే దగ్గర ఉంటుంది, బిఫోర్ ఆఫ్టర్ ఇమేజ్లు ఉండే దగ్గర ఉంటుంది, వీడియోలు ఉండే దగ్గర ఉంటుంది. మీ బిల్డింగ్స్ చెరిగిపోయినాయి, అవి మేము చూపిస్తున్నాం, ఇవాళ బట్ట బయలు చేస్తున్నాం.
దానికి ఏ న్యూస్ పేపర్ సమాధానం చెప్తుంది? నైట్ అంతా పంపిస్తానే ఉన్నారు. కొన్ని వందల్లో వచ్చినాయి డ్రోన్స్, 2 రకాల డ్రోన్స్. ఒకటి వచ్చి సర్వేలెన్స్ డ్రోన్స్ అంటారు వాటిని, అంటే జస్ట్ అక్కడ ఉండే వీడియోని పాకిస్తాన్కి పంపిస్తుంటే. రెండో రకం డ్రోన్స్ 2 kg 3 kg పేలోడ్ ఉండే డ్రోన్స్. అవి మన మీద దాడులు ఇన్ఫ్లిక్ట్ చేయగలిగే డ్రోన్స్. తుపాకులు గట్రా అటాచ్ అయి ఉంటాయి వాటికి. టర్కిష్ డ్రోన్స్ ఇవి. ఇలా కొన్ని వందల్లో మన దగ్గర పంపిస్తే ప్రతి దాన్ని మనం కొట్టాం. ఆ డెబ్రీ అంతా కింద కూడా పడింది. బట్ యు నో వాట్, ఆ రోజు మనం డిసైడ్ అయ్యాం, మనం వాళ్ళు ఉగ్రవాదుల్ని కొడితే వాడు వెళ్ళి పాకిస్తాన్ ఆర్మీ వాడికి చెప్తే ఆర్మీ వాడు మన దగ్గరికి వస్తాడని చెప్పి డైరెక్ట్ గా పాకిస్తాన్ ఆర్మీని డిస్మెంబర్ చేద్దాం, మనం డిసింటిగ్రేట్ చేద్దాం, వాళ్ళ పొటెన్సీని తగ్గిద్దాం అని చెప్పి May 10th మనం డిసైడ్ అయ్యి ఆగలేదు. డైరెక్ట్ గా 8-9 లొకేషన్స్కి వెళ్ళి, ఏదైతే వాళ్ళు చాలా ప్రెస్టీజ్ గా చెప్పుకుంటారో ప్రతి లొకేషన్ దగ్గరికి వెళ్ళి సీదా ఫైటర్ జెట్ వేసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు అయితే నిద్రపోతున్నాయి. వాళ్ళు DGISPలో అంటారు, మేము హైపర్ సోనిక్ కూడా ఆపేస్తాను, ముందు మీరు సూపర్ సోనిక్ నాపండి, మీరు బ్రహ్మోస్ నాపండి మీరు అని చెప్పి చెప్పాలి వాళ్ళకి. 2.8 మ్యాక్ ఉంటుంది, దాన్నే మీరు కళ్ళు మూసి తెరిచే లోపల మీ సీటు కింద మీ బిల్డింగ్ లో లగ్ జాతా హై, అలాంటి మిజైల్ అవి. అలా కొట్టేసరికి వాళ్ళకి వణుకు మొదలైంది. మీరు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి అక్కడ. ఫస్ట్, ముందే వాళ్ళకి డబ్బులు తక్కువ, వాళ్ళ దగ్గర ఉండే ఆయుధాలు తక్కువ. ఆల్రెడీ తీసుకెళ్లి యుక్రెయిన్కి అమ్మేశారు డబ్బు కక్కుర్తిపడి. సరే, ఇప్పుడు 2.4 బిలియన్ అలాట్ అయింది కదా, దాంతో వాళ్ళు ఏమైనా చేస్తారా అంటే, ఆ దేశం సర్వైవ్ అవ్వాలంటే వారానికి 1.5 బిలియన్ కావాలి. ఆల్రెడీ మనం ఇన్ఫ్లిక్ట్ చేసిన డ్యామేజ్ ఏదైతే ఉందో $500 బిలియన్ తుడిచిపెట్టుకుపోయినాయి వాళ్ళ ఎయిర్ బేస్ల ద్వారా, డిఫెన్స్ సిస్టమ్ ద్వారా. లాస్ లో ఉండే దేశం అంటే వాళ్ళకి ఏం లాభం జరగలేదు. ఆ డబ్బులు కూడా మాక్సిమం 2-3 వారాలు సర్వైవ్ అవుతారు దాంతో, అంతే. ఎప్పుడైతే May 10th జరిగిందో, ముఖ్యంగా నూర్ ఖాన్ లో జరిగింది చూసి వాళ్ళు కొంచెం ఉనికారు. వెంటనే అమెరికాకి పరిగెట్టి ఖచ్చితంగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు. మీరు ట్రూత్ సోషల్లో డొనాల్డ్ ట్రంప్ రాసిన ఈ ట్వీట్ ఒకసారి మీరు చదవండి. అందులో ఆయన ఏం రాస్తాడు జాగ్రత్తగా గమనించండి. 2 విషయాలు ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మిలియన్స్ ఆఫ్ ఇన్నోసెంట్ పీపుల్ చనిపోయే వాళ్ళు అని రాశాడు. మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఎప్పుడు చనిపోతారు మీరే చెప్పండి? మామూలుగా 2 సైన్యాలు కొట్టుకుంటే పోరు. 1965లో కానీ 71లో కానీ లేదా కార్గిల్లో కానీ మిలియన్స్ ఆఫ్ పీపుల్కి అయితే ఏం కాలేదు కదా సివిలియన్స్కి. అంటే మనకి తెలియంది ఏదో ట్రంప్కి తెలుసు, అది వాళ్ళు చేసిన న్యూక్లియర్ టెస్ట్ అయి ఉండొచ్చు అని చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఖచ్చితంగా ఇషక్ దర్లా అంటాడు, JD Vance కాల్ చేసి ఉంటాడు, చెప్పుంటాడు వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు, న్యూక్లియర్ ఆయుధం ప్రయోగించాల్సిందే భారతదేశం మీద అని. ఖచ్చితంగా ఇది US ని భయపెట్టి ఉంటది, ఎందుకంటే సప్లై చైన్ మొత్తం డిస్రప్ట్ అవుతుంది. ఆల్రెడీ వాళ్ళు పరువు పోయి ఉన్నారు F-16 దగ్గర. దీని మీద కానీ వాళ్ళు న్యూక్లియర్ దాడి కూడా చేస్తే అనే భయంతోనే ఖచ్చితంగా మీడియేట్ చేయించి ఫస్ట్ మీరు ఇండియన్ DGMO కాంటాక్ట్ అవ్వండి పాకిస్తాన్ DGMOతో అని చెప్పి ఆ కాల్ ఇక్కడికి వచ్చి ఉంటది. ఇదే రాజీవ్ ఘాయ్ గారు కూడా చెప్పారు. నాకు ఎగ్జాక్ట్ గా May 10th ఎప్పుడైతే ఎయిర్ బేసెస్ మేము లాగిపెట్టి కొట్టాము, ఎప్పుడైతే ఎయిర్ బేస్లు మేము తుడిపేసాము, కొన్ని గంటల్లో మాకు కాల్ వచ్చింది, మేము ఆపడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు ఆపుతారా అని పాకిస్తాన్ మమ్మల్ని అడిగింది. ఈ ఫోన్ కాల్ తర్వాత US డిప్లొమాటిక్ గా ఇన్వాల్వ్ అయింది, ప్రెషర్ పెట్టింది, ఒక స్వీట్ డీల్ ఇస్తామని చెప్పుండొచ్చు, ప్రెషర్ పెట్టింది. ప్లస్ ఆన్ గోయింగ్ ట్రేడ్ వార్ సిచ్యువేషన్ లో ఖచ్చితంగా ఇండియాకి డీల్ ఇస్తా అని చెప్పుంటది. ఇన్ఫాక్ట్ ఆ ట్రూత్ సోషల్ పోస్ట్ లో కూడా అదే ఉంది, ఆ రీజియన్లో మేము ట్రేడ్ పెంచుతామని. ఆ రీజియన్ అంటే ఇంకెవరు? ఇండియానే. పాకిస్తాన్తో పెంచుతుందో, పాకిస్తాన్ కొనే స్థాయి ఉందా, సత్తా ఉందా? ఇంకా చైనాతో జరుగుతున్న గొడవ గురించి మన అందరికీ తెలుసు. ఇక్కడ మీ అందరికీ ఇంకో డౌట్ రావచ్చు, మరి పాకిస్తానే మోకాల మీద కింద పడి అర్థించి అడుక్కున్నప్పుడు, ఇంకా గట్టిగా చెప్పాలంటే మేము న్యూక్లియర్ ఆయుధాలు వాడతామని చెప్పి బ్లాక్ మెయిల్ చేసినప్పుడు డైరెక్ట్ గా భారతదేశానికి కూడా చెప్పలేదు, వెళ్ళి యూఎస్కి చెప్పింది. యూఎస్ భయపడి ఇండియాకి చెప్పింది, డిఎస్కలేట్ చేయించింది. మరి ఇంత అడుక్కున్న వాళ్ళు మళ్ళీ వైలేట్ ఎందుకు చేశారు? కరెక్ట్ గా 7:30కి, అది కూడా 8ంటికి షేబాజ్ షరీఫ్ బయటకు వచ్చి డిస్కో డాన్స్ చేయాలి, అదే ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవ్వాలి, మేము గెలిచామని జబ్బలు చర్చ చేసుకోవాలి. అదెందుకు 11 o'clock దాకా పోస్ట్ పోన్ అయింది? 7 to 10 ఎందుకు జరిగింది అంటే, అర్నబ్ గోస్వామి అనే జర్నలిస్ట్ దగ్గర ఒక థియరీ ఉంది దీనికి, అండ్ ఇట్ మేక్స్ సెన్స్. ఇప్పుడు ఎవరైనా ఏదైనా థియరీ చెప్పినప్పుడు ఇఫ్ ఇట్ డజంట్ మేక్ సెన్స్ నేను చెప్పను, బట్ ఇక్కడ ఈయనేమంటాడు, ఈయన క్లోజ్ సోర్సెస్ ఇతనికి చెప్పింది ఏంటంటే, చైనా ఫారెన్ మినిస్టర్ వాంగ్ యీ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా డిస్టర్బ్ అయిపోయి ఉన్నాడు. దానికి కారణం ఏంటి? చైనాకి యూఎస్కి మధ్యలో ఉండే పవర్ స్ట్రగుల్ మనందరికీ తెలుసు. ఇలాంటి టైంలో ఈ సీజ్ ఫైర్ క్రెడిట్ మొత్తం ట్రంప్ కొట్టేస్తే ఆ బాధ చైనా తగులుతుంది కదా. సో ఖచ్చితంగా ప్రెషర్ పెట్టుంటది, మీరు వైలేట్ చేయండి దాన్ని అని పుష్ చేసి ఉంటుంది. The Chinese told the Pakistanis very strongly, a phone call was made to Shehbaz Sharif, that this is an act of diplomatic transgression by you. You are being seen to be too much with the Americans on the American side, and you have denied us any role. చైనా చెప్తే పాకిస్తాన్ చేయాల్సిందే కాబట్టి, ఆల్రెడీ రుమాలు వేసుకొని చాలా చిల్లర చైనా దగ్గర ఏరుకొని ఉంటుంది కాబట్టి వినక తప్పలేదు. షేబాజ్ షరీఫ్ ప్రోగ్రామ్ పోస్ట్పోన్ చేసుకున్నాడు. 3 గంటల పాటు ట్రంప్ ని ప్రపంచం ముందు అవమానించారు. ఇప్పటికే నాకు చాలా ఫన్నీగా అనిపిస్తుంది, ట్రంప్ ఆ 3 గంటలు ఆ వైట్ హౌస్ నుంచి పాకిస్తాన్కి వెళ్ళిన కాల్స్ తలుచుకుంటుంటే వాళ్ళు బయటికి రావు, కానీ ట్రంప్ ఎక్స్ప్రెషన్స్ నేను తలుచుకుంటే చాలా నవ్వు వస్తుంది నాకు. ఆ 3 గంటలు ఒక రకమైన దిగ్భ్రాంతి చెందుంటాడు. BP 130, 140 టచ్ చేసి ఉంటుంది, అవకాశం ఉంది. అండ్ ఎప్పుడైతే చైనా ఈగో కూడా సాటిస్ఫై అయిందో, 10ంటికి సీజ్ ఫైర్ మళ్ళీ అమల్లోకి వచ్చింది. షేబాజ్ షరీఫ్ బయటకు వచ్చి మాట్లాడాడు, స్పీచ్ ఇచ్చాడు, పాకిస్తాన్ గెలిచిందని చెప్పాడు. అది మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా వెస్టర్న్ మీడియా మొత్తం ప్రింట్ కొట్టింది. ఆయన చెప్పింది చెప్పినట్టే. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ
ఆ 4 మాగ్నిట్యూడ్ ఎర్త్ క్వేక్ ఏదైతే ఉందో అది ఎందుకు వచ్చిందో, ఎలా వచ్చిందో, వాళ్ళు నిజంగా న్యూక్లియర్ టెస్ట్ చేశారో లేదో అది మనకు తెలిసే అవకాశం ప్రస్తుతానికి లేదు. మీరు చూడండి, బడుగు బలహీన వర్గాల కోసం మేము నిలబడుతున్నాం అని చెప్పే ఏ న్యూస్ పేపర్ కూడా బలూచిస్తాన్ గురించి రాయదు. ఎందుకంటే వాళ్ళ నెరేటివ్ లో కూర్చోదా, వాళ్ళు పడుతున్న బాధలు రాయదు. కాశ్మీర్ గురించి రాస్తుంది, అక్కడ ఏం లేకపోయినా కూడా రాస్తుంది. అక్కడ అగ్రివేటివ్స్ ఎవరు, విక్టిమ్స్ ఎవరు? నేను మళ్ళీ చెప్తున్నాను కదా, మీరు ఎన్ని డాన్సులు వేసినా, ఎన్ని ఫీట్లు వేసినా, ఎన్ని స్టంట్లు వేసినా, రాబోయే కొన్ని వేల సంవత్సరాల వరకు కాశ్మీర్ మాదే. ట్రంప్ వచ్చే వాళ్ళ కాశ్మీర్ కొన్ని వేల సంవత్సరాల ప్రాబ్లం, నేను వచ్చి దాన్ని సాల్వ్ చేస్తా అని చెప్పి ఇవాళ మనందరూ ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన అనే పొజిషన్ లో ఉన్నాడు, ప్రపంచం పడే పొజిషన్ లో ఉంది. దట్స్ ఎ ఫ్యాక్ట్. కాకపోతే ఒక్క మాట చెప్దాం అనుకున్నా, పాకిస్తాన్ నే లాగిపెట్టి కొట్టిన ఒక 100 సంవత్సరాల చరిత్ర కూడా లేదు. మరి కాశ్మీర్ ప్రాబ్లం వేల సంవత్సరాలు ఎలా అవుతుంది? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? అయినా మీ మీడియేషన్ మాకు అవసరం లేదు, ఇండియా ఇస్ వెరీ స్ట్రాంగ్ ఎట్ దట్. మోదీ గారు కూడా అన్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. అటు సైడ్ నుంచి బుల్లెట్లు వస్తే ఇటు సైడ్ నుంచి మిసైల్ వెళ్ళాలి, గట్టిగా కొట్టండి, ఈసారి దెబ్బ పడితే మళ్ళీ లేవకూడదు అని మీనింగ్ వచ్చినట్టు ఆయన అన్నారని దేర్ ఇస్ ఎ డిస్కషన్. ప్లస్ ఆయన బయటకు వచ్చి బహిరంగంగా చెప్పలేదు, సీజ్ ఫైర్ అనే మాటను వాడట్లేదు, దీని గురించి ఒక చిన్న ట్వీట్ కూడా లేదు, వేరే ట్వీట్లు వేస్తున్నారు ఆయన. బట్ దీన్ని టచ్ చేయట్లేదు. ఎందుకు? ఎందుకంటే పిక్చర్ అభి బాకీ హే, ఇంకా సినిమా అవ్వలేదు. ఆపరేషన్ సింధూర్ ఇస్ స్టిల్ ఆన్ గోయింగ్ అని ఐఏఎఫ్ అన్నా, వహాసే గోలీ ఆయతో ఇదర్ సే గోలా చలావ్ అని మోదీ గారు అన్నా, ఇంకా మనం పేషెన్స్ పెట్టుకోవాలనే దాని అర్థం. ఇవాళ ప్రస్తుతానికి సీజ్ ఫైర్ అమల్లో ఉన్నా కూడా మన పవర్ ఏంటో ప్రపంచానికి తెలిసింది కదా, అట్లీస్ట్ మన భారతీయులకి అయితే తెలిసింది కదా, మన మిజైల్స్ ఏంటో, వాటి స్థాయి ఏంటో, పాకిస్తాన్ ఎంతో, వాళ్ళ బ్రతుకెంతో. అవునా కదా? సో లెట్ us వెయిట్, గట్టిగా కష్టపడదాం, మన కష్టాన్ని పెసిమిజం వైపు తిప్పొద్దు, ఆప్టిమిజం వైపు తిప్పుదాం. విల్ ఫైట్ ఫర్ అ బెటర్ ఇండియా. బోర్డర్ దగ్గర సైనికులే కష్టపడాల్సిన పని లేదు, బోర్డర్ లో ఉండే వాళ్ళు కూడా మన సైనికుల బలిదానాలకు అర్హులు అవ్వాలి. మన జీడిపి ఎదుగుదలలో మన హస్తం ఉండాలి. లెట్ us become a $10 trillion ఎకానమీ. మనందరి చేతిలో ఉంది, మనందరం కష్టపడితే ఇట్ ఈస్ అ పాసిబిలిటీ. 5 years 10 years టార్గెట్ పెట్టుకుందాం, ఎవరి ఫీల్డ్ లో వాళ్ళు రానిద్దాం. మన భారతదేశానికి బ్రహ్మోస్ ఎలా ఉందో, అస్త్రాస్ ఎలా ఉన్నాయో, ప్రతి భారతీయుడు ఒక ఆయుధంలో ఉండాలి. అప్పుడు పాకిస్తాన్ మనకి కెలకనివ్వండి, ఏ ఒక్కడు మనల్ని బ్లాక్మెయిల్ చేయలేడు, ఆర్మ్ ట్విస్ట్ చేయలేడు. మన పట్ల చైనా బిహేవ్ చేసే తీరు కూడా మారుతుంది. అప్పుడు మనం చెప్పేదే చట్టం అవుతుంది, రాసేదే రాజ్యాంగం అవుతుంది. ఆ రోజు మనం పాకిస్తాన్ ని కొడితే దెబ్బకు ఒకప్పుడు పాకిస్తాన్ ఉండేది కదా అని చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. టికెట్ వేసి ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్ తో కానీ గోవా ఎలా వెళ్తున్నాం, గిల్గిట్ ఎలా వెళ్ళొచ్చు, అదంతా మన చేతిలో ఉంది. లెట్ us వర్క్ హార్డర్. దీని మీద మీ అభిప్రాయం అంటే నాకు కింద కామెంట్స్ లో రాయండి. అండ్ ఏదైనా పాయింట్ నేను మిస్ అయి ఉన్నా కూడా లెట్ మీ నో డౌన్. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, మనకి May 10th DGMO టు DGMO హాట్ లైన్ ద్వారా డిస్కషన్ జరిగింది అని చెప్పి రాజీవ్ ఘాయ్ గారు చెప్పారు కదా. అసలు ఈ హాట్ లైన్ ఏ ఇయర్ లో ఎస్టాబ్లిష్ అయింది? ఆప్షన్ ఏ ఇస్ 1971, ఆప్షన్ బి ఇస్ 1990, ఆప్షన్ సి ఇస్ 2003, ఆప్షన్ డి ఇస్ 1991. తెలిస్తే ఖచ్చితంగా సమాధానం కింద రాయండి. తెలుసుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఇస్ అ వే టు గో. మీకు అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు. ఈ ఆన్ గోయింగ్ సిచ్యువేషన్ మీద ఎటువంటి అప్డేట్ ఉన్నా ఆథెంటికేటెడ్ సోర్సెస్ నుంచి, క్రెడిబుల్ సోర్సెస్ నుంచి, గవర్నమెంట్ సోర్సెస్ నుంచి స్టోరీస్ పెడతా నేను. సో గంటకి అప్డేట్ అవ్వచ్చు. నా నుంచి ఎక్కువ వీడియోలు కోరుకుంటున్న వాళ్ళందరికీ ఇన్స్టాగ్రామ్ ఇస్ అ గ్రేట్ ప్లేస్. అజయ్ ఫ్రమ్ అని కొడుతుంటే వచ్చేస్తుంది, పక్కన టిక్ మార్క్ 1+ million ఫాలోవర్స్ ఉంటారు, వచ్చేసేయండి. లెట్స్ కనెక్ట్. ఇట్లాంటి వీడియో అయ్యే టాపిక్స్ అయినా ఇద్దాం అనుకున్నా గ్రేట్ ప్లేస్ అది. అండ్ ఈ వీడియోని మీరు చూసారా? నిన్నే చేశాను. పాకిస్తాన్ ఇచ్చుకున్న సో కాల్డ్ విక్టరీ స్పీచ్ మీద, ట్రంప్ వేసిన ఈ సీజ్ ఫైర్ ట్వీట్ మీద ఇనీషియల్ రియాక్షన్స్ కానీ మొత్తం దాని మీద ఎటువంటి డౌట్ ఉన్నా ఈ పర్టికులర్ వీడియోలో దానికి ఆన్సర్ మీకు దొరికిద్ది. దాని ఐ కార్డ్ ఇక్కడ ఉంది. ఒకవేళ ఇక్కడ ఐ కార్డ్ లేకపోయినా కూడా జస్ట్ ఒక్క వీడియో ముందు ఉంటుంది అంతే. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, ఈ రిటెన్షన్ ఏదైతే ఉందో నన్ను ప్రాణం పెట్టి పనిచేసేలాగా రోజు వస్తున్న అప్డేట్స్ని సింప్లిఫై చేసి మీ ముందు పెట్టేలా ప్రేరేపిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, ఈ రిటెన్షన్ అది ఎంత బలాన్ని ఇస్తుందంటే ఆ ఎంకరేజ్మెంట్ అంత వస్తుంది. అండ్ మీ వల్ల చాలా మంది కొత్త వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది. అండ్ అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకళ్ళై ఉంటే ఎవ్రీ సింగిల్ డే ఏ బిగ్గెస్ట్ న్యూస్ ఉన్నా, ఏ బిగ్గెస్ట్ అప్డేట్ ఉన్నా దాన్ని అందరికీ అర్థమయ్యేలా చేసి మీ ముందు పెట్టేస్తా. ఒక 15-20 నిమిషాలు నాకు ఇవ్వండి చాలు. మీరు పడుకునే ముందు ఒక నాలెడ్జ్ పిల్ల ఈ వీడియో మీకు పనిచేస్తుంది. అలాంటప్పుడు ఈ వీడియో నేను పెట్టి పెట్టగానే మీ దాకా రావాలి కదా వెంటనే, హాట్ కేక్ లాగా. సో దానికి మీరు చేయాల్సింది ఏంటి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. నేను మిమ్మల్ని అందరినీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above soft diplomacy. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.